ఏపీలో రాజకీయ వారసుల తరం మొదలవనుందా? లోకేష్కి తగ్గ యువ నాయకులు టీడీపీలో సిద్ధమవుతున్నారా? ఇప్పుడున్న సీనియర్ నాయకుల తనయులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? లోకేష్తో నడిచే టీం ఉండాలని ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా? అందుకే టీడీపీలోని సీనియర్ నాయకుల తనయులు ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ యాక్టివిటీ, క్యాడర్ బలోపేతంపై దృష్టి పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారా? ఇప్పుడు ఇవే అంశాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో చాలా మంది వారసులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి యువ నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లోనే సీనియర్ నేతలంతా పక్కకు తప్పుకొని తమ వారసులకు లైన్ క్లియర్ చేశారు. ఈసారి మరికొంతమంది పక్కకు తప్పుకొని వారసులకు అవకాశం కల్పించనున్నారు. అటువంటి వారు ఇప్పటికే యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ టీం అంటూ ఒకటి ఏర్పడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనూ ఆ తర్వాత వచ్చిన చాలా మంది నాయకులు ఇప్పుడు వయోభారంతో సీనియర్ స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన నాయకులే దాదాపు ఇప్పుడు కూడా పార్టీలో అనుభవమున్న నాయకులుగా గుర్తింపు పొందారు. కాలం మారినట్లే రాజకీయాల్లోనూ మార్పు అవసరమన్న ఆలోచనలు ఇప్పుడు సీనియర్లలో మొదలయ్యాయనే టాక్ నడుస్తోంది. తాము రాజకీయాల నుంచి తప్పుకోవాలని, తమ వారసులకు అవకాశం ఇవ్వాలని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా రాజకీయాల్లో వయస్సుతో సంబంధం లేదని, చివరి శ్వాస వరకు కొనసాగుతామని చెప్పే నాయకులు ఎక్కువ. కానీ టీడీపీ సీనియర్లు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా రాబోయే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పార్టీ వ్యూహం ఉందన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా నారా లోకేష్ నాయకత్వం మరింత బలపడుతూ ఆయన చుట్టూ కొత్త తరం నాయకుల బృందం తయారవుతుందని భావిస్తున్నారు. ఈ ఆలోచన సీనియర్లలో ఏర్పడినట్టు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు వద్ద తాము కీలక పాత్ర పోషించినట్లే ఇప్పుడు తమ వారసులను లోకేష్ టీంలోకి చేర్చితే భవిష్యత్తులో కుటుంబ రాజకీయాలకు భరోసా ఉంటుందన్న భావన కూడా ఈ నిర్ణయాల వెనుక ఉందని అంటున్నారు. మారుతున్న కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు నెలకొంటున్నాయి. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న కాలంలో రాజకీయ నాయకులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కేబినెట్లో అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ వేగంగా వినియోగంలోకి రానున్న నేపథ్యంలో వాటిపై రాజకీయ నాయకులకు సైతం నాలెడ్జీ లేనిదే ప్రజలకు తెలియచేయలేరని ఇప్పటి నుంచే సంకేతాలు అందుతున్నాయట. అందుకే సీనియర్ నాయకుల వారసులు లైన్లోకి వస్తే టెక్నాలజీ, ఇండస్ట్రీస్, విదేశీ పర్యటనలోని కార్యక్రమాలకి హాజరు లాంటి విషయాల్లో యువ నాయకులు యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో సీనియర్ నాయకులతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కాకుండా యువకులు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండాలని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న సీనియర్ నాయకులు ఒకప్పుడే సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్నవారే కావడంతో మారుతున్న కాలంతో పాటు ఏఐ టెక్నాలజీ చేరుకునే కాలం వరకు రానున్న నేపథ్యంలో యువ నాయకులు ఉంటే మరింత అవగాహన ప్రజలకు కలిగించే అవకాశం ఉంటుందని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. యువ నాయకులు లోకేష్ పాదయాత్ర అనంతరం అనేక మార్పులు చోటు చేసుకోవడంతో ఈ యువ మంత్రి లోకేష్ కి మంచి టీమును అందించే పనిలో సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే టీడీపీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, గద్దె రామ్మోహన్, మరికొంతమంది కీలక రాజకీయ నాయకుల కుమారులు రాజకీయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోందట. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కోసం తమ వెంట నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడున్న సీనియర్ నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్లడంలో కానీ, ఢిల్లీ వెళ్లి నిధులు తీసుకురావడంలో వెనుకబడుతున్న నేపథ్యంలో యువ నాయకులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందట. సీనియర్ నాయకులకు మంత్రి పదవి ఆశించడంలో ఉన్న ఇంట్రెస్ట్, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధిత నిధులు తీసుకురావడంలో ఉండటం లేదనే రీజన్స్ కూడా ఉన్నాయట. ప్రత్యేకంగా ఏపీని అభివృద్ధి చేయాలంటే పెట్టుబడులు ఆకర్షించడంలో విదేశీ పర్యటన చాలా ముఖ్యమని, అలాగే నేషనల్ మీడియాతో మాట్లాడే మినిమం అవగాహన ఉంటుందని, అందుకే యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా యువ నాయకుడు నారా లోకేష్ కి ఈ యువ నాయకులు కలిస్తే టీడీపీలో సరికొత్తదనానికి నాంది పలకబోతోందని టాక్ నడుస్తోంది. మరి రానున్న 2029 ఎన్నికల్లో నారా లోకేష్ టీం సిద్ధం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో యువ నాయకులు అధ్యక్ష అనడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.
ఒక అంచనాగా చూస్తే 2029 ఎన్నికల నాటికి కనీసం 20 మంది వరకు సీనియర్ నేతలు రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందన్నమాట వినిపిస్తోంది. అదే సంఖ్యలో కొత్త తరం నాయకులు రంగప్రవేశం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మార్పులను టీడీపీ హైకమాండ్ ఎలా సమతుల్యం చేస్తుంది, అనుభవం యువత మధ్య సమన్వయాన్ని ఎలా సాధిస్తుందన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.